guys, welcome back to Geetka Diaries. Hi guys. ఈరోజు మా చెల్లి ఏదో వంట చేయబోతుంది. ఏం వంట? గెస్ చేయలేను, నువ్వు చెప్పు. పాస్తా. ఈరోజు మా చెల్లి ఏం చేస్తున్నాం? వైట్ చీజ్ పాస్తా చేయబోతుంది. చూసేద్దాం. ఓకే, పాస్తా. ఓకే, సో పాస్తా కోసం మేమేమి ప్రిపేర్ చేసుకున్నాం ఆల్రెడీ. జరుకో, లైట్ లేదు. పాస్తా ఉడకబెట్టుకుంది 1 గంట క్రితం. అండ్ ఆనియన్స్ అండ్ గార్లిక్ అయితే ఏం చేసావు? చాప్ చేసుకునింది. పదార్థాలు చెప్పు. తెలీదుగా, చెప్పా. ఆనియన్స్, గార్లిక్, అయ్యి బటర్. ఓకే, బటర్, ఇంకా బటర్, చీజ్, టొమాటో సాస్, చిల్లీ సాస్, ఇంకేవేవో సాసెస్, చీజ్, పాలు, ఇంకా నువ్వులే అడ్డులే, చిల్లీ ఫ్లేక్స్, ఇది మైదా, ఇంకా ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, గిన్నె, స్టవ్, కింద గ్యాస్ చూపినాను నేను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం యూట్యూబ్లో చూసి చేస్తున్నాం అనమాట. బటర్ వేసుకోవాలి. ఫస్ట్ బటర్ అసలు స్టవ్ ఆన్ చేసావా? చేశాను. ఓకే, చేస్తుంది guys. ఇలాగ బుర్ర తక్కువ దాన్ని కాదు. ఓకే, సరే. అలా రుద్దాలి, గిన్నెంతా అంటుకునేలాగా. రుద్దకపోయినా పర్లేదు, అది కరుగుతుంది. మరి ఎందుకంత ఓవర్ యాక్షన్? తొందర కరుగుతుందని. ఓకే, ఒక్కటేసారి వేయచ్చు కదా వేసేదాన్ని. సగం 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 ఎందుకు? కావాలా దాంట్లో సగం ఏమైనా తినడంలోనే అయిపోతుంది వేసి ఏదైనా. మరీ అటు చెప్పండి, అట్లనే చెప్తా. ప్రతి గార్లిక్ వేసుకుంటుంది. నెక్స్ట్ ఇలా అనాలి. ఆనియన్స్ కూడా వేసేసి వేసేదా కాగవా? ఓకే, ఆనియన్స్ కూడా వేసుకునింది. అతుక్కపోయింది ఇదంతా. ఒక కర్ర మొహం వేసుకొని ఉంది. ఈ మధ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి ట్యాన్ ఎక్కువ వచ్చింది. మీకు దానికి టిప్స్ కావాలంటే మధ్యలో టిప్స్ చెప్ప. నీకే తెలియదు కాబట్టి నువ్వేం టిప్స్ చెప్తావు? ఏంది, ట్యాన్ అవ్వడానికి టిప్స్ చెప్తావా? ఓ, ట్యాన్ పోవడానికి కాదు. ఇక్కడ లైట్ వేద్దాము. కొంచెం పెద్ద గంట తీసుకుంటే వేసుకోవాలి. ఎంత? తగినంత అని. సరే, తగినంత. ఓకే, నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం వేస్తారా దీంట్లో? ఎస్, వేస్తారా నిజంగానే? ఓకే, వెయ్యి. ఓకే, నెక్స్ట్ డబ్బాలు తీస్తుంది ఏంటో. పెప్పర్. వాట్ ఇస్ దట్? పెప్పర్. పెప్పర్. ఓకే, ఎంత ఇంగ్లీష్ వద్దు. ఎంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, మీ ఇంట్లో ఎక్కువ ఉంటే డబ్బా వేసేసుకోకండి ఉందని చెప్పి. నెక్స్ట్ వేసుకోర్లే. నీ వంట చూసి ఎవరైనా చేసుకుంటారు అనుకుంటున్నావా? చేయకపోతే అప్పుడు అడుగు. వావ్, ఇవేంటో ఏదో వేస్తున్నావు. ఆర్గానో. వావ్, ఎక్కువ వేయకు, మళ్ళీ కష్టమైపోతుంది. బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్. ఇది తిన్నాక మేమంతా ఇంట్లో వాళ్ళం బాగానే ఉంటావా? తిని చెప్పాలి, అది మీరే. ఇంట్లో లోను అయ్యో మాడిపోయింది. అయ్యో, బటర్ కొంచెం వేయచ్చు కదా. మధ్యలో నాకుతా ఉంటుంది. అట్లా బటర్ కొంచెం తక్కువ అయితే వేసుకోండి గైస్. ఎందుకంటే కోరుకుంటున్నాను. అబ్బా, ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోయేదాకా. కాదు, వాళ్ళు నాకు చూస్ చేసుకుంటూ ఉంటే మధ్యలో బటర్ వేసుకోవాలి అనుకోండి, మళ్ళీ వేసుకుంటారేమో. చెమటలు కక్కుతా మరీ వంట చేస్తుంది గైస్, చూడండి. మా అమ్మ వాళ్ళు చెప్పాలి ఉప్పు ఎక్కువైందో లేదో. దగ్గొస్తుంది గైస్. ఉంటుంది.
అడుగొట్టేసింది వస్తుంది. ఇట్లా అయిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తా దానిలో వేసుకోవాలి. ఇట్లా బుస్సన్ సౌండ్ వస్తుంది. నీళ్ళు ఉన్నాయి కాబట్టి అదే బస్ మర్చిపోయా. అంత పాస్తా ఉడకబెట్టాము, నువ్వేమో అంత చేసావు. కొంచెం సరిపోద్దా? పాలు సరిపోవద్దు నాకు డౌట్. అసలు ఈ పాస్తా పేరేంటి? వైట్ సాస్ పాస్తా. కొంచెం గట్టిగా చెప్పా. వైట్ సాస్ పాస్తా. అండ్ బిజీ వర్క్ ఇచ్చా. షెఫ్ని కొంచెం డిస్టర్బ్ చేయకూడదు ఏదైనా చేసేటప్పుడు. చాంట్లకు అయిపోయి ఇప్పుడు బాగా నీట్గా దాన్ని కలుపుకోవాలి. సరిపోద్దా? ఏమో కలుపు. ఏంటిది మొత్తం కలిపిన తర్వాత ఇలా అయింది గైస్, చూడండి. ఇప్పుడు ఇంకా దీనిలో నెక్స్ట్ స్టెప్ చేయాలి. మళ్ళీ ఇదంతా పక్కకు తీయాలా? ఎందుకు? వైట్ సాస్ చేయగలదా? కొడుకు పెట్టుకున్న గిన్నె ఉంది కదా గైస్, దానిలోకి తీసేస్తుంది. మళ్ళీ తీయాలి తొందరగా. అవేందా అలాగే ఉంచు. అంతా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి మా చెల్లికి ఒక 5 minutes పట్టింది గైస్. సో అందుకే వీడియో కట్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. మళ్ళీ ఇంకో బటర్ వేసుకోవాలి. కొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకో బటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో బటర్ వేసుకోవాలంట గైస్. పాలు తెచ్చుకుంటే మేలేమో కదా. నువ్వేవమ్మా. నేను కరగ తీయడానికి ఇంకో 5 నిమిషాలు తీసుకుంటుంది మా చెల్లి. ఒకసారి ఆ బటర్ కరిగిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఇంకొంచెం బటర్ వేసుకుంటున్నా. నీ బటరు బటర్ కాదు, ఇది అమూల్ బటర్. బటరే చూపిస్తుంది గైస్, వీడియో మొత్తంలో బటరే ఉంటుంది. దీని తర్వాత మైదా వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? ఒక 3 స్పూన్స్. 3 స్పూన్స్ మైదా. అంటే నీకు ఎంత అదైతే అంత. ఎంత ఏదైతే అది అదంటే అదే పాస్తా. పాస్తా ఎంత క్వాంటిటీ అయితే అంత మైదా, కొంచెం దానికి సరిపట్టుగా. ఓకే. బటర్లోకి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అది ఎంతసేపు కలపాలి? మిక్స్ అయ్యేదా కలపాలి. ఓకే అండి గైస్, ఇలా అయ్యింది. మళ్ళీ గ్యాప్లో ఇంకో బటర్ ముక్కేసింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పాలు పోసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి పాలు? నీకు ఎంత కావాలంటే అంత. అన్నీ ఎంత కావాలంటే అంత వేసుకోవాలా? ఎస్. ఓకే, చూపిండి. అది గడ్డగట్టిపోతుంది. ఒక పాలు ప్యాకెట్ వేయాలి తొందరగా. కానీ ఇన్ని పాల ప్యాకెట్లు వేసుకోబడలేదు. మా ఇంట్లో 2 సగం సగం పాలక ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి. పాలక ప్యాకెట్లు, ఐ మీన్ సారీ, పాల ప్యాకెట్లు. ఓకే, సరిపోదు. వేయడం వరకే నా బాధ్యత. చెప్పు. ఏం లేదు గైస్, కొంచెం దగ్గరకు వచ్చే వరకు చూస్తూ ఉండాలి దాన్ని కలుపుతూ. అంతే. దగ్గరకు వచ్చినాక పాస్తా వేయాలి. ఒకసారి చీజ్ వేయాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఆ మైదాను ఈ పాలు అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో మా అక్క అయితే ఫ్లాప్ అయిపోతుంది లా చేసింది దీన్ని. ఎందుకు? నేనేం నీళ్ళు ఎక్కువ పోసావు. అసలు నీళ్ళు పోయొచ్చో లేదో కూడా తెలియదు నాకు. అందుకే పోసావు.
పోస్ట్ ఫ్లాప్ అయ్యేలా చేసి, కానీ అవ్వలేదు. అవ్వకుండా నేను చేశాను. ఏం చేసావు? కలిపా. సరే నెక్స్ట్ స్టెప్. రవ్వబల్లేదా? అవుతుంది బంగారు, తొందర చెయ్యి. ఆగాలి. ఈ బుడగలు రావాలంట గైస్. చీజీ 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 టైప్. అదే చెప్పాను ఇందాక కూడా. చూపి చూపి చూపి. ఓకే, గిన్నె కతుక్కునేటట్టు. చీజ్ వేయకుండానే చీజీగా అయిందా? సాస్ టైప్. ఓ, ఇది ఇప్పుడు వైట్ సాస్ పాస్తా కాబట్టి అది సాస్. అట్లా స్పూన్ వేసి డబ్బా డబ్బా కొట్టకూడదు. తెలియాలి కదా వంట చేస్తున్నట్టు. ఎవరికి తెలియాలి? చుట్టుపక్కల అందరికి. ఆన్ చేయలేదు అప్పుడు దాకా. జరుగు జరుగు. కొంచెం ఉప్పు వేసింది గైస్, పెప్పర్ కూడా వేసుకునింది దాంట్లోకి. నెక్స్ట్ ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తావా? ఎస్. చూసావా నేను ఎట్లా గెస్ట్ చేసేసాను. ఎక్కువ ఎక్కువ బాగుంటుంది. ఎక్కువ ఆరిగానో వేసింది, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తుంది. మళ్ళీ కలుపుకోవాలి. వావ్, టెక్స్చర్ చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ వావ్, చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇప్పుడే కాదు, తిన్నాక చెప్తాను నేను. ట్రై చేయొచ్చా లేదా మీరు? నెక్స్ట్ చీజ్. ఏ చీజ్ అయినా ఇదైనా అదైనా. చీజ్ వేసుకుంటుంది గైస్. వావ్, చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది. రెండు చీజ్ స్లైసెస్ పెట్టుకునింది పైన. అదే కరుగుతుంది నువ్వు వదిలిపెడితే. కొంచెం హైలో పెట్టకు, అదే కరుగుతుంది మళ్ళీ. తొందరగా అవుతే తినచ్చు. తిన్నాక ఇంకో చీజ్ వేసుకున్నామా? ఏమో నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఇంకో చీజ్ వేస్తుంది. ఇది చూసావా, తొందర కరిగిపోతుంది వేడికి. వావ్, the texture is, it looks so good. ఇంగ్లీష్ వద్దు. ఇప్పుడు దీంట్లోకి వావ్, ఏది మళ్ళను వావ్, ఇదంతా వేసి కలిపేయాలి. ఇప్పుడు ఇందాక మనం పక్కకు తీసుకున్న పాస్తా, అదే ఏమంటారు దాన్ని? మైక్రో కాదు, మ్యాక్రోనీ. యా. Wow, Yummy, yummy very pasta. tempting, but I don't know how the taste will be. బాగానే ఉంటుంది అనుకుంటున్నా రైస్, ఎందుకంటే ఒకసారి చేసింది అప్పుడు చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చెప్పలేము. అప్పుడు ఇంత క్వాంటిటీనే చేసింది. అప్పుడు ప్యాకెట్ వేసేసా. పాస్తా అయితే రెడీ అయిపోబోతుంది. అయిపోయింది. ఇంకెన్ని మినిట్స్ ఆగాలి? కలిపేదాకా ఆగాలి అంతే. అంతేనా? దాన్ని కొంతసేపు ఉంచవా? అంటే దాని ఫ్లేవర్ దీనికి అంటాలి కదా పాస్తాస్కి. అంటుకుంటుందిలే. ఓకే, అయిపోయిందా? ఉప్పు కారాలు చూసావా? కావాలంటే అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఏదో ఒకటి వేసుకోండి. చేయడమే ఎక్కువ.
ఎమ్మి ఎమ్మి పాస్తా ఈజ్ రెడీ. కానీ ముక్కలు ముక్కలు చేసేసావు బంగారి. అది అయిపోయింది, అదంతే లేట్ తెలియదు నీకు వేసినా కూడా. కడుపులో పోయేది ఎట్లయినా కడుపులోకి ముక్కలు ముక్కలు కానీ కదా పోయేది. అబ్బా జరుగు. వైట్ చీజ్ పాస్తా రెడీ. గైస్ మా చెల్లి చేసిన వైట్ చీజ్ పాస్తా అయితే రెడీ. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ట్రై చేయొచ్చు గైస్, చాలా బాగా చేసింది. అంత చెత్త ఎక్స్ప్రెషన్ పెట్టా. కాలుతుందిరా, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి మీ ఇంట్లో ట్రై చేయండి. వేడి వేడి పొగలు కక్కుతూ సూపర్ టేస్టీగా ఉంది. ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా. పాస్తా అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతికా డైరీస్.